అందరికీ నమస్కారం. గురువు అంటే దైవంతో సమానం ఉంటారు కదా. మరి అలాంటి గురువు మీదకే ఒక శిష్యుడు కత్తి దూయాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? మహాభారతంలో జరిగిన అత్యంత విషాదకరమైన ఘట్టాల్లో ఒకటైన ఈ గురు శిష్యుల ధర్మయుద్ధం గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందుగా ఈ కథలో ఉన్న ఇద్దరు మహాయోధుల గురించి మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే ఈ సంఘర్షణ ఎందుకు జరిగిందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది మంచికి చెడికి మధ్య జరిగిన యుద్ధం అస్సలు కాదు. ఇది హిందూ పురాణాల్లో మనం ఎంతగానో గౌరవించే ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య జరిగిన ఒక విషాదకరమైన సంఘర్షణ. సరే, చూడండి. ఒకవైపు పరశురాముడు. ఆయన కేవలం ఋషి మాత్రమే కాదు, మొత్తం క్షత్రియ జాతిని అంతం చేసిన మహాయోధుడు, సకల దివ్యాస్త్రాలకు అధిపతి. ఇక మరోవైపు ఆయనకు అత్యంత ఇష్టమైన శిష్యుడు భీష్ముడు, కురు సామ్రాజ్యానికి పెద్ద దిక్కు, తన తండ్రి నుంచి ఎవ్వరూ ఓడించలేని వరాన్ని పొందినవాడు. అంటే వీరిద్దరి మధ్య యుద్ధం మొదలైందంటే అది ప్రళయంతో సమానం. భీష్ముడికి ఈ శ్లోకం కేవలం కొన్ని పదాలు కాదు, అది ఆయన నమ్మకం, ఆయన జీవితం. అలాంటిది తన గురువుతో పోరాడాలని కలలో కూడా ఊహించలేడు. ఎందుకంటే గురువే దైవంతో సమానమైనప్పుడు ఆయనకు ఎదురు నిలబడటం కంటే పెద్ద పాపమింకేముంటుంది? మరి అంతటి గురుభక్తి ఉన్న భీష్ముడు తన గురువుతోనే యుద్ధం చేసే పరిస్థితి ఎందుకొచ్చింది? దీనికి కారణం అంబా అనే ఒక రాజకుమారి, ఇంకా భీష్ముడు చేసిన ఆ భీషణమైన శపథం. ఇక్కడ్నుంచే కథ చాలా క్లిష్టంగా మారుతుంది. భీష్ముడు తన రాజ్యసేవ కోసమని జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు కదా. తన తమ్ముడు కోసం కాశీ యువరాణుల ముగ్గుర్ని అపహరించాడు. కాని వాళ్లల్లో ఒకరైన అంబ అప్పటికే ఇంకొకర్ని ప్రేమించింది. భీష్ముడి పనివల్ల ఆమె జీవితం సర్వనాశనమైపోయింది. ఇక న్యాయం కోసం, ప్రతీకారం కోసం ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసా? సాక్షాత్తు పరశురాముడి దగ్గరికి. అన్యాయానికి గురైన ఒక స్త్రీకి న్యాయం చేస్తానని మాట ఇచ్చిన పరశురాముడు తన సొంత శిష్యుడైన భీష్ముడికి ఎదురు నిలబడాల్సొచ్చింది. అందుకే ఇది మామూలు యుద్ధం కాదు. దీన్నే ధర్మ సంకటం అంటారు. అంటే ధర్మం ధర్మంతోనే పోరాడటం. ఒక అబలకి న్యాయం చేయటం పరశురాముడి ధర్మం, తాను చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవటం భీష్ముడి ధర్మం. ఇద్దరూ వాళ్ల ధర్మాలకే కట్టుబడి ఉన్నారు. ఆ యుద్ధం ఒక్క రోజు 2 రోజులు కాదు, ఏకంగా 23 రోజులపాటు ఆగకుండా సాగింది. గురు శిష్యులిద్దరూ వాళ్ల దగ్గరున్న సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. కాని ఫలితమేంటి? ఏమీ లేదు. ఒక వినాశకరమైన ప్రతిష్టంభన అంతే. ఎవరూ గెలవలేదు, ఎవరూ ఓడిపోలేదు. ఇక పరిస్థితి చెయ్యు దాటిపోయే స్థాయికి వచ్చేసింది. ఇద్దరూ కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యారు. అది ఎలాంటి అస్త్రం అంటే మొత్తం సృష్టినే నాశనం చేయగలదు. ఒకవేళ వాళ్ళిద్దరూ దాన్ని ప్రయోగిస్తే ఇక ప్రపంచమంతమవడం ఖాయం. ప్రపంచం మొత్తం వినాశనమంచున నిలబడిన ఆ క్షణంలో ఒక విషయం అందరికీ స్పష్టంగా అర్థమైంది. ఈ యుద్ధంలో గెలుపు అనేది అసాధ్యం. ఇది ఎప్పటికీ గెలవలేని యుద్ధం. అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది కదా. ఇద్దరూ అస్త్రవిద్యలో సమానమైనవాళ్లు. ఇద్దరికి ఓటమిలేని వరాలున్నాయి. పరశురాముడు గురువయ్యుండి తన ప్రియ శిష్యుణ్ణి ఓడించలేడు. అదే సమయంలో భీష్ములు తన గురువుని చంపే ఉద్దేశంతో ఒక్క దెబ్బగూడా వేయలేడు. ఇది ఒక పరిష్కారం లేని ధర్మయుద్ధం. ఈ మహావిపత్తును ఆపడానికి మామూలు వాళ్లవల్ల కాలేదు. సాక్షాత్తు దేవతలే రంగంలోకి దిగాల్సి వచ్చింది. నారద మహర్షి, చివరికి పరమశివుడు ప్రత్యక్షమై ఆ ఇద్దరు యోధులను ఆ యుద్ధం ఆపమని ఆదేశించారు. చివరికి ఆ యుద్ధం ఏ విజయంతోనూ ముగియలేదు. కాని ధర్మమనేది ఎంత సంక్లిష్టమైనదో చెప్పే ఒక విషాదకరమైన పాఠంగా మాత్రం మిగిలిపోయింది. ఒక్కోసారి కర్తవ్యం కోసం ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సొస్తుందో ఆ కథ నిరూపించింది. ఈ కథ మొత్తం మనల్ని ఒక పెద్ద ప్రశ్న అడిగేలా చేస్తుంది. ఇరుపక్షాలు వాళ్లు నమ్మిన ధర్మం కోసమే పోరాడుతున్నప్పుడు అసలు విజేత ఎవరు? పవిత్రమైన సిద్ధాంతాలే ఒకదానితో ఒకటి పోరాడినప్పుడు ఎంతటి వినాశనం జరుగుతుందో ఇది మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. భీష్మ పరశురాముల యుద్ధం ఒక శాశ్వత సత్యాన్ని మనకు గుర్తుచేస్తుంది. అదేంటంటే కథల్లో ఎప్పుడూ ప్రతినాయకులు ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు విషాద నాయకులు, వాళ్లు తీసుకున్న నిర్ణయాల వల్ల కలిగే పర్యవసానాలు మాత్రమే ఉంటాయి.
ఎందుకంటే మనం ఎంత ధర్మబద్ధమైన మార్గంలో నడిచినా కొన్నిసార్లు అది కూడా అత్యంత హృదయ విదారకమైన సంఘర్షణకే దారితీయవచ్చు.